హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో కటింగ్‌తో పని లేకుండా బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్‌ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలి అంటే నేను ఆల్రెడీ మన ఛానల్‌లో అప్లోడ్ చేశానండి. ఒకసారి చూడండి, మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడైతే మనం ఈ బ్లౌజ్‌ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం కట్ చేసుకున్న లైనింగ్‌ని మెయిన్ పీస్‌ని జాయింట్ చేసుకోవాలి. చూడండి, మీరు లైనింగ్‌ని మెయిన్ పీస్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్‌కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్‌ని పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఆల్రెడీ లైనింగ్‌ని మెయిన్ పీస్‌ని మిషన్‌తో పని లేకుండా గమ్‌తో జాయింట్ చేసేసానండి. ఇలా గమ్‌తో ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి, మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. చూసారు కదా! ఎలాంటి క్లాత్ అయినా సరే మనం మిషన్‌తో పని లేకుండా ఈ విధంగా లైనింగ్‌ని మెయిన్ పీస్‌ని గమ్‌తో జాయింట్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్‌గా వస్తుంది. అసలు మనం ఎలా జాయింట్ చేసామో కూడా తెలీదనమాట. ఫినిషింగ్ అయితే అంత నీట్‌గా వస్తుంది. ఇలా జాయింట్ చేసేసుకున్న తరువాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్‌ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ బ్యాక్ పార్ట్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇదొచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఈ బ్యాక్ పార్ట్‌లు 2 కూడా లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత ముందుగా డాట్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. డాట్స్‌ని స్టిచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఉక్స్ పట్టీ, కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఈ ఉక్స్ పట్టీ, కాజా పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్ట్రైట్‌గా ఉండే పీసెస్‌ని కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీకొచ్చేసి 2 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్‌గా ఉండే పీస్‌ని కట్ చేసుకోవాలి. అలాగే కాజా పట్టీకొచ్చేసి 3 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్‌గా ఉండే పీస్‌ని కట్ చేసుకోవాలి. చూడండి, కాజా పట్టీకొచ్చేసి మనం లైనింగ్ క్లాత్ అలాగే మెయిన్ క్లాత్ 2 తీసుకోవాలి. ఎందుకంటే ఇదొచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఎప్పుడైనా సరే మనం బ్యాక్ ఓపెన్ బ్లౌజ్‌ని స్టిచ్ చేసేటప్పుడు కాజా పట్టీకి ఖచ్చితంగా లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ 2 తీసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. ఇప్పుడైతే ఫస్ట్ మనం ఉక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్‌ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని పావించి మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. హుక్స్ పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా! ఇప్పుడు కాజా పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, మనం హుక్స్ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా! కానీ కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు లైనింగ్ క్లాత్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. ముందుగా మనం కట్ చేసుకున్న ఈ పీసెస్‌ని జాయింట్ చేసుకోవాలి. చూడండి, మీరు ఈ పీసెస్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మెయిన్ క్లాత్‌కి రైట్ సైడ్, రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్‌ని ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలా చూసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని పావించి మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి.
ఇప్పుడు మరలా పావించి మార్జిన్‌తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా! ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది వైపున పట్టీని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా 1.5 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్‌గా ఉండే పీసెస్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్‌ని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి పై వైపునకు ఉండేలా చూసుకొని ఇలా ఒక పావించి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్కి చూడండి, మనకి ఒక వైపున ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు వచ్చేసి పై వైపునకు ఉండేలా చూసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరికి వచ్చేసరికి మనకి ఉక్స్ పట్టీ కంటే కూడా ఈ క్లాత్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో పార్ట్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి. చూడండి, మీరు ఈ లూజ్ కుట్టు వేసుకునేటప్పుడు మరీ చివరనగా వేసుకోవద్దండి. పావించి యువతలుగానే స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరికి వచ్చేసరికి ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో పార్ట్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. పట్టీని స్టిచ్ చేసుకున్నాం కదా! ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాజా పట్టీ మీద ఉక్స్ పట్టీని ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఉక్స్ పట్టీ, కాజా పట్టీ 2 కూడా కరెక్ట్‌గా సరిపోవాలి. ఇక్కడైతే చూసారా, మనకి కాజా పట్టీ కంటే కూడా ఉక్స్ పట్టీ వచ్చేసి ఒక పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది కదా! ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, మనకి ఉక్స్ పట్టీ, కాజా పట్టీ 2 కూడా కరెక్ట్‌గా సరిపోయాయి. బ్యాక్ పార్ట్‌ని స్టిచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ముందుగా డాట్స్‌ని స్టిచ్ చేసుకోవాలి.
డాట్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఈ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే పట్టీని స్టిచ్ చేసుకున్నామో ఈ ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఈ షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ వైపు నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపున షోల్డర్ని కూడా జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ని జాయిన్ చేసుకున్నాం కదా. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంటే ఈ షోల్డర్స్కి ఇప్పుడే ఓవర్లాక్ చేసుకోండి. ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. షోల్డర్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కి వచ్చేసి మీరు థ్రెడ్ పైపింగ్ కావాలంటే థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసుకోవచ్చు. హెమ్మింగ్ పట్టీ కావాలంటే హెమ్మింగ్ పట్టీని స్టిచ్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. ఇక్కడ నేనైతే థ్రెడ్ పైపింగే స్టిచ్ చేస్తున్నానండి. ఇప్పుడైతే మనం ఈ థ్రెడ్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా లైనింగ్ క్లాత్ వచ్చేసి 1.25 ఇంచుల వెడల్పుతో క్రాస్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి. అలాగే పైపింగ్ క్లాత్ వచ్చేసి 1 ఇంచి వెడల్పుతో మీరు క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే స్ట్రైట్ పీస్ అయినా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ నేనైతే థ్రెడ్ పైపింగ్ వచ్చేసి హెమ్మింగ్ పద్ధతిలో స్టిచ్ చేస్తున్నానండి. మనం థ్రెడ్ పైపింగ్ని హెమ్మింగ్ పద్ధతిలో స్టిచ్ చేసేటప్పుడు ఈ పైపింగ్ క్లాత్ అనేది క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే స్ట్రైట్ పీస్ అయినా తీసుకోవచ్చు. అదే మీరు డైరెక్ట్గా ఇదే క్లాత్ తోటి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేస్తున్నారనుకోండి, అలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం క్రాస్ పీసే తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పీసెస్ని విడివిడిగా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు వచ్చేసి ఎటువైపున ఖర్చుని అటువైపునకు ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి రఫ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకున్నాం కదా, ఇదే విధంగా మనం పైపింగ్ క్లాత్ని కూడా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పైపింగ్ని రెడీ చేసుకోవాలి. చూడండి, ఈ పైపింగ్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మనం పైపింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఖర్చు వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పైపింగ్ క్లాత్కి మధ్యలో థ్రెడ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి. అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ పైపింగ్ క్లాత్ని కొంచెం ఇలా లాగినట్లుగా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఈ పైపింగ్ అనేది ఎక్కడా కూడా లూజ్ అనేది రాకుండా ఫినిషింగ్ నీట్గా వస్తుంది.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ పైపింగ్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. చూసారా? ఈ విధంగా పైపింగ్‌ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పైపింగ్‌ని ఈ లైనింగ్ క్లాత్‌కి జాయింట్ చేసుకోవాలి. చూడండి, మనం లైనింగ్ క్లాత్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు లైనింగ్ క్లాత్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఖర్చు వచ్చేసి లోపలికి ఉండాలన్నమాట. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పైపింగ్‌ని ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా! ఇదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు ఈ హెమ్మింగ్ పట్టీని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం హెమ్మింగ్ పట్టీని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి పైపింగ్ వచ్చేసి లైనింగ్‌కి, బ్లౌజ్ పీస్‌కి మధ్యలో ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనకి హెమ్మింగ్ పట్టీ క్లాత్ వచ్చేసి ఉక్స్ పట్టీ కంటే కూడా ఈ విధంగా 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా! ఇదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి. అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్‌ని అస్సలు లాగకూడదండి. లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికొచ్చేసరికి 2 వైపులా కూడా ఈ షోల్డర్ ఖర్చు వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరకొచ్చేసరికి కాజా పట్టీ కంటే కూడా ఈ క్లాత్ వచ్చేసి 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూసారా? ఈ విధంగా నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తరువాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ మెడపట్టి వెడల్పు వచ్చేసి 1/2 ఇంచి ఉండేలా చూసుకొని ఈ థ్రెడ్ పక్కనే ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ చివరకొచ్చేసరికి ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ వేసుకోవచ్చు. హెమ్మింగ్ వద్దు అనుకుంటే మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. ఇక్కడ నేనైతే హెమ్మింగే వేస్తున్నానండి. చూసారు కదా! హెమ్మింగ్ పద్ధతిలో థ్రెడ్ పైపింగ్‌ని ఎలా స్టిచ్ చేసుకోవాలో, ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, హ్యాండ్స్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని పైపింగ్‌ని జాయింట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకోవాలి. చూడండి, రెండో హ్యాండ్‌కి జాయింట్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి, మనం హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్‌కి ఒక వైపున లోతు తీసుకుంటాం కదా! ఈ లోతు తీసుకున్న వైపు 2 కూడా మనకి ఇలా పక్కపక్కనే వచ్చేలా చూసుకొని రెండో హ్యాండ్‌కి జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మెయిన్ క్లాత్‌ని తీసుకొని రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం లైనింగ్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి పైపింగ్ వచ్చేసి లైనింగ్ క్లాత్‌కి, మెయిన్ క్లాత్‌కి మధ్యలో ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఇదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని పావించి మార్జిన్‌తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా! ఇదే విధంగా రెండో హ్యాండ్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ హ్యాండ్స్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు హ్యాండ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం హ్యాండ్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు హ్యాండ్ పీస్ యొక్క రైట్ సైడు, అలాగే బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడు 2 ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనం హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్‌కి ఒక వైపున లోతు తీసుకుంటాం కదా! ఈ లోతు తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా! కరెక్ట్‌గా ఈ జాయింట్ దగ్గర హ్యాండ్ టక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం హ్యాండ్స్‌ని కట్ చేసేటప్పుడు ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. అలాగే మనం ఇలా స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ పీస్‌ని కానీ, బ్లౌజ్ పీస్‌ని కానీ దేన్ని కూడా లాగకూడదండి. లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇటువైపును కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి.
చూసారా? మనం ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు ఈ ఖర్చు అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకే వెడల్పు ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటేనే మనకి చంక దగ్గర ముడతలనేవి రాకుండా ఫినిషింగ్ నీట్‌గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ నెయిల్‌తో ఒకసారి రఫ్ చేసుకోండి. ఇలా రఫ్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. మీకు వీలైతే ఐరన్ కూడా చేసుకోవచ్చు. హ్యాండ్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూసారు కదా! ఇదే విధంగా రెండో హ్యాండ్‌ని కూడా జాయింట్ చేసుకోవాలి. రెండో హ్యాండ్‌ని జాయింట్ చేసేసానండి. ఇప్పుడు సైడ్ జాయింట్‌లు స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ సైడ్ జాయింట్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్‌ని ఈ విధంగా ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్‌కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్‌కి నడుము లూజ్ వచ్చేసి 23 ఇంచులు. ఇప్పుడు ఈ 23 ఇంచుల్లో నాలుగో భాగాన్ని తీసుకోవాలి. 23 ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి 5/3 ఇంచులు. ఇప్పుడు ఈ 5/3 ఇంచుల్ని ఫస్ట్ అయితే మనం కాజా పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ కాజా పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు కాజా పట్టీని వదిలేసి ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 5/3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. కాజా పట్టీ వైపున మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఉక్స్ పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 5/3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వైపున మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వైపున మార్క్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 5/3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్‌ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్‌ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్‌ని తీసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా! ఈ కుట్టు దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్‌ని కూడా ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్‌ని మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు చంక లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనం చంక లూజ్‌ని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్‌కి చంక లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్‌కి చంక లూజ్‌ని కొలుచుకునేటప్పుడు బ్లౌజ్‌ని బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా! కరెక్ట్‌గా ఈ జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా! ఈ కుట్టు దగ్గరికి ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారా? మనకి చంక లూజ్ ఎంత వచ్చింది? 6.5 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి 6.5 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్‌గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. చూసారా? ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని మనకి 6.5 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్‌గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా! ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికొచ్చేసరికి ఈ ఖర్చు వచ్చేసి రెండు వైపులా కూడా పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే మనకి ఈ జాయింట్లు రెండు కూడా ఇలా కరెక్ట్‌గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం కింది వైపున బ్యాక్ పార్ట్‌కి అలాగే ఫ్రంట్ పార్ట్‌కి రెండింటికి కూడా మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్‌లు రెండు కూడా ఇలా కరెక్ట్‌గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని ఈ మార్కింగ్‌కి స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా పావించి మార్జిన్‌తో ఇంకొక 2 స్టిచెస్ వేసుకోవాలి. మొత్తం 3 లేదా 4 స్టిచెస్ వేసుకోవాలి. సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా! ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా కటింగ్తో పని లేకుండా బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.